అలా కాదురా, తెలుసు మళ్ళీ నా ఒక్కడిని జంగుతారు. అరే ఇప్పుడు ఎవడేమో మళ్ళీ రానేదాన్ని. అరే మూర్తిగా నీ వల్ల నా రాయేషుడు ఎంత శోభ పేరు ఆడేడికి పూడినట్టు చాలా శోభ పడుతున్నాడు. పూర్తిగా పూడినడికి కాదు చాదిస్తాం మీరు. నేను రాను, కొత్త అమ్మ చూస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఎందుకురా ఇంకా మరి ఇది ఎందుకురా? అదేదో చాదస్తం మనుషులు మాట్లాడతారు చూడు. చాదస్తావేంట్రా పూక? క్యాన్సిల్ చేసేంగానన్న దానికి చాదస్తావేంటి? 12:30కి నువ్వు ఇంకా గంటకు రానున్నావంట. అవును, మరి గంట రానున్నప్పుడు ఇంకెందుకు వెళ్ళడం? ఆపే, క్యాన్సిల్ చేశాను. అదేదో ఎలాగో మనం 1 o'clock అన్నాడు. 1 అన్నప్పుడే మధ్యాహ్నం తెలుసుకోవాలి. 1కే బయలుదేరుతామంటే 1కి ఎందుకురా మళ్ళీ అంటారు. నన్నే అంటారు మళ్ళీ. నేనేమో నేను లేట్ చేసినట్టు మిగులు మొట్ట కూర్చుకుని 10 నుంచి వెయిట్ చేశారు. కారు రాగానే కారు తీసుకొని అడిగి నువ్వు లేట్ చేసిన అన్నాడు. చచ్చిపోతున్నారుగా, గుంటూరు వెళ్ళిపోలేవు. 2 నిమిషాలు ఆగి అర్థం ఏడాగుతావు 2 నిమిషాలు సెట్ చేసుకున్నావు కదా అద్దాలు. అక్కడ ఎవడన్నా నిన్ను మాట్లాడలే కదా. చచ్చిపోతున్నారు కదా. ఓ నడుపు పిల్లలకెళ్ళి రక్తం రాకపోతే నా పేరు రాజు. నడుపు నేను కూడా ముట్టుకోను. నడుపు సుల్లిగా. అరే 2 బీర్లు తీసుకున్నాడు. ఇచ్చే కారు అంటున్నాడు. నేను అసలు ఇక నేను తీసుకోను. నా మొట్ట నేను సవాల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అసలైన ప్రొఫెషనల్ డ్రైవర్ తెగించుకోండి. ఇప్పుడు మొత్తం ప్రసాద్ గడ నడపాలి. అయితే ప్రసాద్ గడికి ఇచ్చి మంచిగా చెప్పాడు కదా ఎవకన్నా అడిగాని. నేను ఎప్పుడో డిసైడ్ అయినా మొట్ట కూడా నడపద్దు వెళ్ళిపోయినాను. బీర్లు తీసుకున్నా రాజేష్? తీసుకోరా. కారు ఆపను కదా నేను తీసుకున్నాను. మరి చాదస్త మనుషుల కరెక్ట్ గా బండి ఫ్రెష్ స్నానం చేసి తీసినమ్ముడే. అరే అప్పటికే 12:30 అయిందా? అరే నన్ను ఎందుకు చెప్పు. నువ్వు 10కే తీసుకున్నావు, 11 తీసుకున్నావు. అప్పుడే స్నానం చేసి అప్పుడే చేశానంటాడు. తీసుకున్నాను 11 తీసుకున్నప్పుడు కాల్ చేసాను. 1:30 అయింది. నేను తీసుకునేటప్పుడే 1కి వస్తా అని చెప్పాడు ఆల్రెడీ. నువ్వు నాకేం చెప్పావు? 5 నిమిషాలు కన్వర్సేషన్ 1కే వస్తాడు. కాన్కాల్లో నాకు మనం అలా చెప్పలే కదా. కాన్కాల్లో చెప్పాడు 1కి వస్తాను. నువ్వు నాకేమన్నా 20 నిమిషాలు వచ్చేస్తున్నావు. నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టే కదా. 1 o'clock అని ఆడు చెప్పాడు. 1కి స్టార్ట్ అవుతుంది. నాకు 20 నిమిషాలు వస్తాడు, 5 నిమిషాలు వస్తాడు చెప్పడం ఎందుకు? అప్పుడు తెలుసు కదా నీకు. అప్పుడు ఆగి తప్పించుకోవచ్చు కదా. నేను ఏమన్నాను ఇంకా లేట్ అవుతుంది అంటారా అంటే సరే అని నేను వెయిట్ చేశాను. నువ్వు నాకు కాల్ చేసావు, నేను కాల్ చేసి నేను ఇంకా ఇంత టైం పడుతుంది అంట అని అన్నా. నేను 1 hour టైం పడుతుంది. లేట్ అయితే పడుకుందాం అనుకున్నా. నేను అనుకున్నాం ఏరా ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వాళ్ళిద్దరు మొహం మన ఇద్దరు మొహం దీవా తీసుకోవాల్సిన లేదు. గోయింగ్ టు రాంపచోడవరం. అడే దీపరా రోడ్ తీపిచ్చు. అరే డైరెక్టర్, అరే హీరో చెప్పరా వెనకాలండి. చెప్పరా ఎటు పోతున్నాం మనం? వెళ్ళండి హీరో కదా. మామూలుగా ఉంటే మొట్టగడి నువ్వు మంది ఎత్తనండి మనిషి. లేకపోతే పెద్ద ఈగో ఇస్తాడు. మామూలు ఈగో కాదు. కనబడి చూస్తేనేమో నేను ప్రేమ పంచేవాడిని నలుగురిని కలుపుకుంటా అంటున్నా. మొట్టగడి ఈగో ఎదవా. మేము మంది అయినప్పుడు కూడా తెగించుకుంటాం కదా నీతోటి. మంచిగానే మాట్లాడుతుంది. చిన్నదానికి వచ్చేది కదా అలిగేసి. చిరాకు తింటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు. మన గుడివాడి నుంచి వస్తాడు, పక్కన కూర్చొని సాధిపోతాడు. నేను చెప్తున్నాను ఈడు కూర్చున్నాడు వెనకాల. అద్దం సెట్ చేసుకుని రదా నా అసలు నాకు బుద్ధలం పడుతుంది అట్లా. అది నాకు కొత్త బండి తెలియదు. అది అసలు ఎంత తిప్పినా తిరుగుతలేదు. సర్లేరా ఇప్పుడు 3 టిన్నులు తీసుకుందాం రా. నువ్వు అసలే ఏదో సెట్ చేసుకోవడం నీకు రాదా అనలేదు. ఇక్కడ అదేదో అక్కడ సెట్ చేసుకోవచ్చు కదరా. నువ్వు అప్పుడు తెలియలేదా నేను? యాక్చువల్లీ నేనైతే నువ్వు అద్దం సెట్ చేసుకున్నట్టు నాకు అర్థం కాలే. ఏం చూస్తున్నాడా అని ఇటు నేను తొంగి చూస్తున్నా. అది కూడా ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇటు తెగించేసుకుంటారంట, వెళ్ళిపోతారంట, గుంటూరులో మొండగుడి చేస్తారంట, తర్వాత తిట్టాం కానీ ముందు తిట్టాం. ఏం చేస్తారు చెప్పు.
సరే ఇప్పుడు నేను ఎక్కడ నీ పేకెట్టేసుకుని నడిపోయినేసావా? అదిగో ఇంకెప్పుడు వెళ్తాం, అది ఇప్పుడు వెళ్తాం. చాదత్తం మనుషులు మాట్లాడిన మాటలు మనకి ఏమైనా పని ఉంటే వెళ్ళిపోయానంటే అర్థం.